హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసి పప్పు చకోడీలు. ఇలా మనం ఇంట్లోనే బయట కొన్న వాటికంటే చాలా మంచిగా టేస్టీగా క్రంచీగా చేసుకోవచ్చు. వీడియో చూశాక ఇంత ఈజీ ప్రాసెస్ మీకే డెఫినెట్గా అనిపిస్తుంది. మరి సూపర్ టేస్టీగా కరకరలాడే పప్పు చకోడీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను పప్పు 3 అవర్స్ పాటు నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, పప్పు బాగా నానింది. సో ఇలా నానబెట్టిన ఈ పప్పు నీళ్ళన్నీ వంపేసేయండి. నేనైతే ఇక్కడ ఒక 1/2 కప్పు దాకా తీసుకుంటున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకోండి. సో ఇలా నానిన పప్పు నీళ్ళని వంపేసి ఏదైనా క్లాత్ పైన తీసుకొని తడి లేకుండా తుడిచి లేదా 5 to 10 minutes పాటు ఆరబెట్టి కానీ ఒక గిన్నెలోకి తీసుకోండి. మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్ దాకా బియ్యం పిండి, 1/2 కప్ దాకా మైదా పిండిని యాడ్ చేసుకుందాం. దీన్ని అంతా ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం బియ్యం పిండిలో సగం మైదా పిండి వేయడం వల్ల చకోడీలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు కావాలంటే మొత్తం మైదా పిండి అయినా యూజ్ చేయొచ్చు. సో ఇలా బియ్యం పిండి మైదా పిండి ఎంతైతే తీసుకున్నామో దానికి సమానంగా నీళ్ళని హీట్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1.5 కప్ దాకా వాటర్ని తీసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1/2 స్పూన్ దాకా కారం, అలాగే చకోడీలు మంచి కలర్ఫుల్గా బయట కొన్నట్లు రావాలంటే చిటికెడు ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నా. చూడండి, వాటర్ ఇలా మరగడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టిన పిండిని వేసుకోవాలి. పిండి వేసుకున్నప్పుడు కలపాలి స్పూన్ తోటి, లేకపోతే ఉండగట్టేస్తుంది. కలిపాక కాస్త చల్లారాక మూతని పెట్టుకోవాలి. పిండి కొంచెం చల్లారాక 2 స్పూన్స్ దాకా ఆయిల్ని వేసి బాగా కలపండి. మనం ఎక్స్ట్రాగా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మనకి పిండి గట్టి కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండాలి. సో ఇలా బాగా కలిపిన ఈ పిండి ముద్దను ఇంకో గిన్నెలోకి తీసుకున్నా. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చకోడీలాగా ప్రిపేర్ చేసుకుందాం. పైన పిండి ఆరిపోకుండా మూతని పెట్టుకోవాలి. చెక్క పైన పిండిని పెట్టి బాగా తాళండి. మరీ సన్నగా కాకుండా కాస్త మందంగా తాళండి. ఇలా తాల్చాక సరిపడా అంత పెద్దగా అయితే చేస్తామో దానికి సరిపడా పిండిని తీసుకొని ఇప్పుడు మన నానబెట్టిన శనగపప్పుని తీసుకొని స్లోగా రోల్ చేయండి. 2 చివర్లు ఇలా కలిపి చుట్టండి. చూడండి, ఇలాగే పిండి మొత్తాన్ని కూడా పప్పు చకోడీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మెయిన్గా మనం రింగులు చుట్టేటప్పుడు చివరిలో పప్పుని ముందుగానే అతికించుకోకుండా రింగులు చుట్టాక పప్పుని అతికిస్తే మంచి రౌండ్ షేప్లో చాలా నీట్గా వస్తాయి. సో ఇలా అన్నీ ప్రిపేర్ చేశాక ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా హీట్ చేయండి. ఆయిల్ హీట్ అయిందో లేదో తెలుసుకోవడం కోసం చిన్న పిండి ముద్దను వేసి చూడండి. ఇలా పైకి తేలిందంటే ఆయిల్ హీట్ అయినట్టు. ఇందులోకి సరిపడా చకోడీని తీసుకుందాం. మరి ఎక్కువగా వేసి ఫ్రై చేస్తే వీటికి అంటించిన పప్పు ఊడిపోతుంది. కాబట్టి ఇలా సరిపడా చకోడీలు తీసుకొని వెంటనే కలపకుండా 2 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. అలాగే వీటికి హై ఫ్లేమ్ మీద పెట్టి కనుక ఫ్రై చేస్తే చకోడీలు అంతా కరకరలాడవు, లోపల పిండిగానే అలాగే ఉంటాయి. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టి బాగా ఫ్రై చేయండి. ఫ్రై అయిందో లేదో తెలియాలంటే ఒకటి విరిచి చూడండి. ఈ టెక్నిక్ని ఫాలో అవడం వలన ఇవి చల్లారాక కూడా కరకరలాడుతూ ఉంటాయి. మనం స్టోర్ చేసుకున్నా లేదా ఎక్కువ రోజులే నిల్వ ఉంటాయి. టేస్టీగా పప్పు చకోడీలు తయారైపోయాయి. చూడండి, బాగా క్రంచీగా వచ్చాయి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.